ప్రతి ఒక్కరు సరేనా, మీకు చదువున్నా చదువు లేకపోయినా లేకపోతే మీకు వీడియోల చేతం వచ్చినా రాకపోయిన పక్కన పెట్టండి, ప్రతి ఒక్కరు కూడా సొంతంగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. సరేనా, ఎలా చేయాలి ఏంటి అనేది మీకు నేను స్పష్టంగా చాలా సింపుల్గా చెప్తా. దానికి మీరు ఏం చేయాలనేది ఒక వీడియోలో ముందు నేను సరేనా మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏంటి మీ దగ్గర ఏమేమి ఉండాలి సరేనా అన్నీ క్లారిటీగా చెప్తాను. సరేనా, మీరు చూసి నేను చెప్పినట్టు చేయండి. మీకంటే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అవుతుంది. మీరు రోజుకి 10 వీడియోలు పెట్టుకోవచ్చు. రోజుకి 10 వీడియోలు అప్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో. ఓకేనా, మీరు ఓన్ వాయిస్ తోటి మీరు ఓన్ ఫేస్ తో చేసుకుంటే సరేనా, నాకు తెలిసి లేడీస్కి అయితే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి యూట్యూబ్లో. ఎందుకంటే మీకు ఒక వీడియో 2 వీడియోలు వైరల్ అయిందంటే మీరు అనుకున్న సబ్స్క్రైబ్ వచ్చేస్తారు మీకు. సరేనా, ఎందుకంటే బాయ్స్ కంటే ఆ లేడీస్కి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటుంది యూట్యూబ్ అనేది. సరేనా, మీరు ఇక్కడ చెంబు ఇక్కడ గ్లాస్ తీసి ఇక్కడ గ్లాస్ పెట్టినా చూస్తారన్నమాట. సరేనా, దాన్ని మీరు అడ్వర్టైజ్కి తీసుకోండి. సరేనా, చెప్తాను. మీరు ఒకటే ఫస్ట్ ఏం చేయాలంటే ఒక మొబైల్ నెంబర్ తీసుకోండి. ఒక మొబైల్ నెంబర్ కంపల్సరీ మీకు అది ఉండాలి. సరేనా, అది అంటే ఎప్పుడు లైఫ్ లాంగ్ అది పనిచేయాలి మనకి. సరేనా, ఓకేనా. తర్వాత ఒక మంచి మొబైల్ అంటే కొంచెం వీడియో క్లారిటీగా ఉండడానికి, వీడియోస్ తీయడానికి అది ఫ్రీగా ఉండాలన్నమాట మొబైల్. ఒక మొబైల్ మనకి అందులో మనం పర్సనల్ వాడకూడదు. సరేనా, అందులో మన పర్సనల్ ఏమి ఉండకూడదు. ఈ గేమ్స్ యాప్, గాడిదగుడ్డు, ఈ టిక్టాక్లు, ఫేస్బుక్లు ఏమి ఉండకూడదు. ఒక యాప్ మీరు ఒక మొబైల్ ప్రత్యేకంగా యూట్యూబ్ పెట్టుకోవాలి. ఒక మొబైల్ ప్రత్యేకంగా ఉండాలి యూట్యూబ్కి. ఒక మొబైల్ ప్రత్యేకంగా ఉండాలి. ఒకవేళ మీరు ఇప్పుడు కొనుక్కున్నా పర్లేదు, లేకపోతే మీ దగ్గర పాత ఫోన్ ఉంటే దాన్ని అందులో ఉన్న ఈ చెత్త యాప్స్ అన్ని డిలీట్ చేసి, అందులో ఉన్న వీడియోస్ అన్ని డిలీట్ చేసి, ఫొటోస్ అన్ని డిలీట్ చేసి నీట్గా క్లియర్గా పెట్టుకోనమాట ఒకటి. సరేనా, ఓకే. తర్వాత మీరు ఏం చేయాలంటే మీకు ఆలోచించుకోండి. సరేనా, ఆలోచన అంటే మీరు ఏం పేరు పెట్టుకోవాలి. ఒక పేరు, నాకు ఈ పేరుతో యూట్యూబ్ ఉండాలి, ఈ పేరు నాకు అందంగా ఉంటుంది, లేదా మీ పిల్లల పేర్లు, మీ కుటుంబం పేర్లు, మీ భర్త పేరు, మీ పేరు, లేకపోతే మీ అందరి పేరు కలిసి వచ్చేలా ఒక మంచి పేరు క్రియేట్ చేసుకుని ఒక పేపర్ మీద మీరు నచ్చిన పేరు, సరే నచ్చిన పేరు దాన్ని ఈమెయిల్గా, సరే ఇప్పుడు నా పేరు ప్రేమ్ బాబు ఉంది. సరేనా, ప్రేమ్ బాబు, ఓకే, ప్రేమ్ బాబు. దాని తర్వాత ఏదైనా ఇంకో పేరు యాడ్ చేసుకోవడం, @gmail.com అని మీరు పేపర్ మీద ఉంచుకొని మీరు పాస్వర్డ్ ఏం పెట్టుకుంటున్నారో పాస్వర్డ్ మీరు పేపర్ రాసుకోవాలి. మీరు మెయిల్ ఏం పెట్టుకుంటున్నారో రాసుకోండి. తర్వాత మీరు దాని పాస్వర్డ్ ఏం పెట్టుకోవాలనుకుంటున్నారో పాస్వర్డ్ కూడా క్లారిటీగా రాసుకోండి. పేపర్ రాసి ఉంచుకోండి మీరు అలాగా. సరేనా, ఓకే. తర్వాత ఏం చేయాలంటే సిమ్ తీసుకోవాలి కదా, సిమ్ మీకు పర్సనల్ సిమ్ ఉండాలన్నమాట. అది ఓకే, పర్సనల్ సిమ్ ఉండాలన్నమాట. అది మీరు దేని లింక్ ఇచ్చుకున్నా పర్లేదు, ఆధార్ కార్డు లింక్ ఇచ్చుకున్నా పర్లేదు, బ్యాంక్ లింక్ ఇచ్చుకున్నా పర్లేదు. కానీ దాన్ని ఎక్కువ యూజ్ చేయకూడదు, మీకు ఇంపార్టెంట్గానే యూజ్ చేసుకోవాలి. సరేనా, ఓకే. తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే, ఓకే, ఈ వీడియో ఫుల్గా చూడండి. ఈ వీడియో ఫుల్గా చూసి ఇక్కడి నుంచి ఇప్పుడు వరకు చెప్పింది మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలనేది, క్రియేటివ్ ఎలా చేయాలి ఏంటి. సరేనా, ఓకేనా. వ్యూస్ ఎలా వస్తాయి, రోజుకి ఎన్ని వీడియోలు పెట్టచ్చు, షార్ట్ వీడియోస్ పెట్టచ్చు, ఫుల్ వీడియోస్ పెట్టచ్చుమా, లేదంటే సినిమా సాంగ్స్ ఏం పెట్టచ్చుమా. సినిమా సాంగ్స్ ఎందుకు పెట్టకూడదు? సినిమా సాంగ్స్ అసలు మీరు సొంతంగా క్రియేట్ చేసుకున్న యూట్యూబ్లో మీరు ఒక్క సినిమా పాట కూడా పెట్టకూడదు. అంటే దానికి కాపీ రైట్స్ అని ఉంటుంది. అంటే కాపీ రైట్స్ అని అంటే ఎవరైతే సినిమా తీసారో ఆ నిర్మాతగా ఆ పాట హక్కు అనమాట. మనకు లేదు సినిమా యూట్యూబ్ పెట్టుకోవటానికి. సరే, దానికి కాపీరైట్స్ పడతాయి. అంటే అది వచ్చినా మన యూట్యూబ్ ఛానల్ వేస్ట్ అనమాట. ఓకేనా, కొన్ని స్ట్రైక్స్ పడతాయి. స్ట్రైక్ అంటే ఇంక మన యూట్యూబ్ ఛానల్ పోయేట. అందుకని మన సినిమా సాంగ్స్ పెట్టకూడదు. తర్వాత మనం ఏమన్నా రికార్డ్ చేసుకున్నప్పుడు మాట్లాడతాం కదా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇలా మాట్లాడినప్పుడు మన పక్కన సినిమా సాంగ్స్ కానీ, లేదా మన పక్కన ఎవరైనా సినిమా చూడటం కానీ, ఏమైనా వీడియో చూడడం కానీ అది చేయకూడదు. ఆ సౌండ్ కూడా ఇది రికార్డ్ చేసుకుని కాపీరైట్స్ పడుతుంది అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? ఇది ఓకే, అంత క్లారిటీగా ఉండాలి. అప్పుడు అయితే యూట్యూబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఎలా ఓపెన్ చేయాలో మీకు క్లారిటీ చెప్తాను చూడండి. ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని, ఓకేనా. తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత
యూట్యూబ్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే వెరిఫికేషన్ అనమాట. యూట్యూబ్ ఛానల్ వెరిఫికేషన్. ఆ వెరిఫికేషన్ చేయించుకోవడానికి ఇండియా నెంబర్ వాడుకోవాలి. మీరు మన మొబైల్ నెంబర్ వాడుకోవాలి. మన మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేయడానికి 2-3 రకాలు ఉంటాయి, సరేనా? అందులో మనకు బెస్ట్ చాలా సింపుల్గా ఎవరైనా చేసుకునే విధంగా నేను చెప్తాను ఒకటి, ఓకేనా? మీకు ఫుల్గా చూస్తే వీడియో అర్థమవుతుంది. దానికోసం వైటీ యూట్యూబ్ ఛానల్, ఓకేనా? వైటీ స్టూడియో అని ఉంటుంది అనమాట, ఓకే? వైటీ స్టూడియో అది డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకేనా? డౌన్లోడ్ చేసుకుని మీరు ఒక నిమిషం దాటిన తర్వాత ఒక వీడియో, అంటే 2 నిమిషాల వీడియో, ఏదో ఒక వీడియో 2 నిమిషాల వీడియో మీరు ఎలా పెట్టుకుని మాట్లాడటం సంథింగ్, లేకపోతే బ్యాక్ పెట్టుకుని మాట్లాడటం ఏదో సంథింగ్, ఒక 2 నిమిషాల వీడియో, లేకపోతే నిమిషం దాటి ఒక 5 సెకండ్ అయినా పర్లేదు, 10 సెకండ్ అయినా పర్లేదు, 2 నిమిషాలు అవసరం లేదు, ఓకేనా? అది ఏం చేయాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసినప్పుడు మీకు అన్నీ చూపిస్తాను. మీకు ఇప్పుడు చెప్తాను కానీ మీకు అంత వివరంగా చెప్తాను. అప్లోడ్ చేసినప్పుడు, ఓకేనా, ప్రైవేట్లో పెట్టాలా పబ్లిక్లో పెట్టాలని అడుగుతుంది వీడియో. అప్పుడు మీరు ప్రైవేట్లో పెట్టండి, ఓకేనా? ప్రైవేట్లో పెడితే మీకు అది వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత యూట్యూబ్లోకి వెళ్దాం, పబ్లిక్ అవ్వదు, సరేనా? అప్పుడు మీకు వైటీ స్టూడియో ఉంది కదా, వైటీ స్టూడియోలోకి వెళ్ళి థంబ్నెయిల్స్ అని ఉంటుంది అన్నమాట. మీకు అన్ని క్లియర్ చూపిస్తాను, సరేనా? మీకు ఏం చాలా సింపుల్గా వెరిఫికేషన్ అనేది చాలా మంది గూగుల్లోకి వెళ్ళు, లేకపోతే అందులోకి వెళ్ళు, ఇందులోకి వెళ్ళు, క్రోమ్లోకి వెళ్ళు అన్నీ చెప్తారు. అవన్నీ వేస్ట్ అనమాట. అవన్నీ వెళ్తే మీకు చాలా అర్థం కాదు మీకు, సరేనా? వైటీ స్టూడియోలోకి వెళ్ళి థంబ్నెయిల్స్ మీకు అంతా వివరంగా చూపిస్తాను. థంబ్నెయిల్స్ మీద థంబ్నెయిల్స్ పెట్టడానికి క్లిక్ చేస్తే మీరు థంబ్నెయిల్స్ పెడతానికి క్లిక్ చేసినప్పుడు వెరిఫికేషన్ అడుగుతుంది అన్నమాట సింపుల్గానే. అప్పుడు వెరిఫికేషన్ క్లిక్ చేసి మీరు మీ ఏ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ మీరు పెడుతున్నారో ఆ నెంబర్ పెడితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ క్లిక్ చేస్తే వెరిఫికేషన్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఎంత సింపుల్ అన్నమాట. చాలా మంది ఏంటంటే గూగుల్లోకి వెళ్ళి క్రోమ్లోకి వెళ్ళి అది కొట్టు, గూగుల్కి ఇది కొట్టు, అన్నీ వ్యర్థం అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట. వైటీ స్టూడియో ఉంటుంది. యూట్యూబ్లోకి వెళ్తే మీరు ప్లే స్టోర్లో కన్నా, లేదంటే ఇది మన ఐఫోన్ అనేది తెలుసు కదా మీకు, సరేనా? ఇందులోకి వెళ్ళినా, ప్లే స్టోర్లోకి వెళ్ళినా, ఇందులోకి వెళ్ళినా ఏమవుతుందంటే వైటీ స్టూడియోని కొడితే మీకు డౌన్లోడ్ చూపిస్తుంది అనమాట. మీకు అంత వరకు చూపిస్తాను, ఓకేనా? అది మీరు ఏం చేయాలంటే నేను పెట్టిన వీడియోస్ యూట్యూబ్ కోసం పెట్టినేసి అసలు వదలకండి, ఫుల్గా చూడండి. మీకు డైరెక్ట్గా ఇది డౌన్లోడ్ చేయండి, డైరెక్ట్గా ఇది పెట్టండి, మీకు అర్థం కాదు కాబట్టి ఇది అని చెప్పుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? మీరు డైరెక్ట్గా క్రియేట్ చేయాలంటే మీకు అర్థం కాదు, ఏం చేయాలి మీకు అర్థం కాదు, సరేనా? పొద్దున్న లేచిన తర్వాత పొద్దున్న లేచినంటే ఒక వీడియో పెట్టుకోండి. పొద్దున్న 6కి, 10కి ఒక వీడియో పెట్టుకోండి, 12కి ఒక వీడియో పెట్టుకోండి, మధ్యాహ్నం మాటలు భోజనం చేస్తాను చూసి అప్పుడు వీడియో పెట్టుకోండి, సాయంత్రం 6 నుంచి 10 ఒక 2-3 వీడియో పెట్టుకోండి, సరేనా? మనకి వ్యూస్ వస్తున్నాయా లేదా, మన వీడియో చూస్తున్నారా, లైక్ కొడుతున్నారా, అసలు మనం పట్టించుకోవద్దు, సరే? అసలు పట్టించుకోకూడదు. మనం వీడియో పెట్టుకోవడం పోవడం అంతే. కొంతమందికి 10 రోజులకి వైరల్ అయిపోతారు, ఒకరోజు నెల పడుతుంది, ఒకరోజు సంవత్సరం పడుతుంది, కానీ వైరల్ అవ్వడం కంపల్సరీ వైరల్ అవుతారు అనమాట. ఇంకోటి అంటే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ రావాలంటే మెయిన్ కారణం మన వాయిస్, సరేనా? మన వాయిస్తో మాట్లాడాలన్నమాట. ఎక్కువ మన వాయిస్తోనే మాట్లాడాలి. మన వాయిస్ యూట్యూబ్లో లింక్ అయి ఉంటుంది అనమాట. మన వాయిస్ ప్రతి ఏం మాట్లాడినా మన వాయిస్తో మాట్లాడుకోవాలి, సరేనా? తర్వాత ఏదైనా వీడియో చూసి ఆ వీడియోకి మన వాయిస్ ఓవర్ అవ్వడానికి ఒక యాప్ ఉంటుంది. చాలా సింపుల్ యాప్ అనమాట, సరేనా? దాన్ని మించిన యాప్ నాకు తెలిసి మొబైల్లోనూ నెట్వర్క్లో అంత సింపుల్ యాప్. ప్రతి ఒక్కరు కూడా చాలా సింపుల్గా పనిచేద్దాం. ఆ యాప్ కోసం కూడా చెప్తా, ఓకేనా? ఆ యాప్ కోసం కూడా చెప్తా. అది చాలా సింపుల్ అనమాట. మీరు జస్ట్ అందులోకి వెళ్ళటం, క్లిక్ చేయడం, వీడియో వస్తుంది, వీడియో క్లిక్ చేయడం, సౌండ్ తగ్గించడం, రికార్డింగ్ బటన్ ఉంటుంది, రికార్డింగ్ క్లిక్ చేయడం, మీరు మాట్లాడుకోవడం అంటే అంతే. మీరు ఏం మాట్లాడుకోవడం అంతే, ఆ వీడియో తగ్గట్టుగా. అంత సింపుల్ ఉంటుంది. అది కూడా చూపిస్తాను మీకు. ఇది అంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకొస్తున్నానంటే యూట్యూబ్కి మీరు డైరెక్ట్ యూట్యూబ్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ యూట్యూబ్ వీడియో చేయడం మీకు అర్థం కాదు, సరేనా? ఎలా పెట్టాలి ఏంటి, ఫుల్ వీడియోలు పెట్టాలి, షార్ట్ వీడియో పెట్టాలి, మీకు అర్థం కాదు. ఎందుకంటే చెప్పిపోతాను ప్రతి చిన్న విషయం కూడా చూడండి ఫుల్గానే. చూస్తే యూట్యూబ్ ఈ రోజు కాకపోతే రేపుగా సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత మనం అనుకున్న స్థాయిలో మనం రావచ్చు. యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి, సరేనా? గమనించుకోండి. ఇది ఒక ఫస్ట్ పార్ట్ కింద పెడతాను. సెకండ్ పార్ట్ ఏంటంటే మీకు యాప్స్ అనమాట. ఏ యాప్స్ సరే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం మనం మొత్తం చూపిస్తాను మీకు, ఓకేనా? ఎందుకు చెప్తానంటే మీకు ఉపయోగపడుతుంది. ఇది డైరెక్ట్ యూట్యూబ్లోకి వెళ్ళిపోయిన అవ్వదు, సరే? మీరు ఏం చేయాలి, ఎలాగ మొత్తం అంతా క్లారిటీగా ఉంటుంది అన్నమాట. ఇది క్లారిటీ కోసమే నేను ఈ వీడియో చేయడం, ఓకేనా?
ప్రతి వీడియో నేను పెట్టిన ప్రతి వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా